సురేఖ గారు కానీ ఎవరు మాట్లాడినా పార్టీ లైన్ దాటి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కిందికి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. అదేవిధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. డిసిప్లిన్ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్కు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు గారు, అంటే 22A దుర్వినియోగం. 22A విషయంలో అనవసరం రాద్దంతా చేస్తూ ఉన్నారు. కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు జుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ బీద వాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరిచేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు జరిగింది. వారు కూడా తన ఆవేదన వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకుడు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూస్తుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్లో వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 25 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. ఆ రకంగా ఉంటుంది. ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను పోదాల్చుకోలేదు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం చూసి మాతో మద్దతుగా ఉన్నారు.